హాయ్ గైస్, నా పేరు సంజు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మన ఛానల్లో ఏమేమి బ్లాగ్స్ వస్తాయంటే ట్రెక్కింగ్ బ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్ అండ్ మోటో బ్లాగ్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే ఉంటాయి. మీరు దీనికి చేయాల్సిందిగా వచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్లోకి ఎవరన్నా ట్రావెలింగ్ చేద్దాము, ఇంట్రెస్టింగ్ ఉంది మాకు రావాలి అనుకున్న వాళ్ళకి కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీకు అప్డేట్స్ ఏమైనా ముందే కావాలి అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. 31st నైట్ ఒక్కొక్కరు ఒకలా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ బ్లాగ్లో అయితే చూడండి. సో మొదలెడదామా? పార్టీ చేసుకుంటాము. బయట అయితే వెళ్ళకుండా, బయట ఎందుకంటే చాలా డేంజర్ అనమాట. బైక్ రైడ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లాస్ట్ ఇయర్ అయితే యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు. మేము మామూలుగానే వెళ్తున్నాం, కానీ వేరే వాళ్ళు తాగేసి వచ్చి యాక్సిడెంట్ చేశారు. చాలా ఇష్యూస్ అయ్యాయి. అప్పుడు అలా జరగకూడదని చెప్పి మేమే ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు రూమ్ తీసుకొని ఇక్కడే కేక్ కట్ చేసి ఇంకా నైట్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కోడి తెచ్చుకుందాం ప్లాన్ చేసాము. ఇంకైతే కోడి షాపులన్నీ, చికెన్ షాపులు అయితే చాలా వరకు అన్నీ ఎదుగుతున్నాము, ఏవి దొరకట్లేదు. అది కాక సాటర్డే, ఈరోజు మనం సాటర్డే తినం కదా చాలా వరకు. మేమైతే ఇంకా నైట్ 10కి అయితే స్టార్ట్ చేసి ఇంకా 12 పైన తిందామని ప్లాన్ అయితే చేస్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్తో మామూలు హంగామా ఉండదు కదా, మీకు తెలిసిందే. ఈ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే కోడి తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం నేను మా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము చికెన్ తీసుకుందామని. ఇంకా చికెన్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ అయితే స్టార్ట్ చేయాలి. అలాగే డీమార్ట్కి వెళ్ళాలి. డీమార్ట్కి వెళ్ళి ఇంకా ఏమన్నా కొన్ని జ్యూస్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, మళ్ళీ మిక్చరు అలాంటివన్నీ తీసుకోవాలి. ఇంకా వెళ్దాము. ఇప్పుడైతే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎంఎం చికెన్ సెంటర్ అంట, చెర్లోపల్లో ఫేమస్ అంట. మా ఫ్రెండ్ చెప్పాడు, ఈశ్వర్ అని. చాలా సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. మా తమ్ముడు అయితే ఆల్రెడీ చికెన్ షాప్ పడున్నాడు. ఎన్ని కేజీలు తీసుకున్నారు చికెన్? ఫ్రెండ్స్ ఒక 3 kgs తీసుకున్నాము. 3 మెంబర్స్ కాదు, 5 మెంబర్స్ ఉన్నాము. సో సరిపోతుంది లేదో టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ లేకపోతే ఈవినింగ్ తెచ్చుకుందాం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే అయిపోయింది. ఇంకా కోడి చూడండి, మందే కోడి. అయితే 12:20 అలా అయితే అవుతుంది. ఇంకా సాటర్డే మనం తినం కాబట్టి ఇంకా సండే అయితే నైట్ అంతా ప్రిపేర్ చేసాము. ఇంకా సండే కదా, ఇంక స్టార్ట్ చేద్దాం.